మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారని సమాధానం ఎందుకంటే నేను ఆ ముందు రోజు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడాను కాబట్టి అందుకే నన్ను టార్గెట్ చేసి పెట్టారు. అంతే, సింపుల్ థింగ్. దాంట్లో పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. మమ్మల్ని ఇటీవల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు కొన్ని వందల మంది జనసేన బ్యాచ్ ఫోన్ చేసి నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, కారుతో తగలబెట్టేస్తాం అన్నారు. విన్నాను. మెసేజ్లు కూడా చాలా అసభ్యంగా మాట్లాడారు. ఆ మెసేజ్లన్నీ కూడా నేను పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ గారికి టెక్కలి పోలీస్ స్టేషన్కి ఇచ్చి 4 నెలలు అయింది. పట్టించుకోలే. నాకున్న గన్మ్యాన్లను 2+2 ఉంటే అవి కూడా తీసేసినారు. ఇప్పుడు 1+1 ఉన్నారు. నేను నా ఆత్మరక్షణ కోసం గన్కి కూడా అప్లై చేశాను. గన్ కూడా ఇవ్వాల. ఈ పరిస్థితులు ఇలా ఉంటే మా వ్యక్తిగత వ్యవహారం మా కుటుంబంలో జరిగింది. అది మా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. ఆ వ్యవహారంలో చాలామంది జనసేన వాళ్ళే, క్లారిటీగా నేను చెప్తున్నాను, ఎవరైతే ట్రోల్స్ చేశారో, ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళది ఇలా కొట్టి చూస్తే వాడు జనసేన. వాడు మాకు ఇష్టానుసారంగా నన్ను తిట్టారు, పక్కన పెట్టండి, ఈమెను కూడా చాలా దుర్భాషలాడారు. అప్పుడు తిని ఒక మాట అనాల్సి వచ్చింది. మీరు ఎమ్మెల్సీగా ఉండి ఇలా మాధురి వ్యవహారం లేకపోతే శ్రీనివాస్ వాళ్ళ కుటుంబ వ్యవహారం గురించి మీరు ఇష్టానుసారం మీరు మెసేజ్లు పెట్టేటప్పుడు, మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పెళ్లి చేసుకుని ఆ పెళ్లి తర్వాత రెండో పెళ్లి ఆవిడెవరు రేణు దేశాయికి చేసుకున్నారే. రేణు దేశాయికి చేసుకున్నప్పుడు మొదటి వివాహాన్ని విడాకులు ఇచ్చారు. ఒప్పుకుంటాం. రేణు దేశాయికి వివాహం చేసుకున్న తర్వాత 3వ వ్యక్తితో వివాహం చేసుకుని గర్భం దాల్చారు పవన్ కళ్యాణ్ అని మేమనలా, రేణు దేశాయి అన్నారు. రేణు దేశాయి అన్న మాటని మేము అడగటం జరిగింది. మరి రేణు దేశాయి గారు అడిగినట్టుగానే రెండో వివాహం అయిన తర్వాత 3వ వ్యక్తితో గర్భం దాల్చినటువంటి పరిస్థితుల్లో 3 భార్యలు కలిగి ఉన్నటువంటి మీరు ఉప ముఖ్యమంత్రికి అర్హులా? ఏపీలో ఇప్పుడు అరెస్టుల పర్వం. మరి మీరు అర్హులైనప్పుడు మేమెందుకు అర్హులు కాము అని అడగడం మాది తప్ప. అది ఎందుకు అడిగామంటే జనసేన వాళ్లే ట్రోల్ చేశారు కాబట్టి జనసేన వాళ్ళకే సమాధానం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కూటమి నేతలకు వ్యతిరేకంగా కొంతమంది బూతులు పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని, కొంతమంది దారుణంగా మాట్లాడినటువంటి వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గురించి లేకపోతే మిగతా వాళ్ళ గురించి కాస్త తక్కువ మాట్లాడితే మంచిదేమో. అరే పంపిస్తే ముందు వాళ్ళని పంపించాలండి. ఆడపిల్లని కూడా చూడకుండా ఎంత అసభ్యకరంగా ఐటీడీపీ అని మీకు వీడియోస్ నేను ఎవిడెన్సెస్ సహా ఇస్తాను. జనసేన వాళ్ళని, జనసేన అభిమానులని పవన్ ఐటీడీపీ అని చెప్పి నా మీద ఇష్టానుసారంగా ఎంత జుగుప్సాకరంగా నా మీద మెసేజ్లు పెడుతున్నారంటే, ఈ మధ్యన కూడా ఒక అమ్మాయి వీడియో, ఎవరో రికార్డింగ్ డాన్సర్ అమ్మాయి ఎవరో వీడియో పెట్టి అది నేనని ట్రోల్స్ చేయడం. ఇగో తెలుగుదేశం అరుణ్ అంటే ఎవడో చూడండి, తెలుగుదేశం 2 రోజుల క్రితం ఒక వీడియో చూసాను, మీరు డాన్స్ చేస్తున్నట్లు. నిజమేనా? ఆ వీడియోలో ఉన్నది మీరేనా? ఏం మీ కళ్ళు కనిపించవా? నేను 1-2 సార్లు చెక్ చేశాను. మీరు చూస్తే మీకు ఏమనిపించింది? నాకైతే నన్ను చూసారు కదా మీరు. కానీ మీరేనా అడిగే ముందు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరేనా అడిగే ముందు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. అదే నేను అడుగుతున్నాను నేను. కానీ మాధురి గారు, అదే వీడియో కొన్ని మిలియన్స్ మంది షేర్ చేశారు, కొన్ని మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. అదే అప్పట్లో మన దువ్వెన మాధురి గారంట. ఏం పోయే కాలాలండి వీళ్ళకి. కామెంట్స్ చూడండి కింద. టీడీపీ ఫెలోస్, ఆ టీడీపీ గాళ్ళకే అడుగుతున్నాను, ఈమె మాధురివా? కెన్ కూటమి ప్రభుత్వం ప్రూవ్ దిస్? కూటమి ప్రభుత్వం ఒకవేళ సోషల్ మీడియాలో మేము పోస్టులు చేసి పెట్టామని కేసులు నమోదు చేయాలనుకుంటే, ఎవరో డాన్స్ చేస్తుంటే ఆమె మాధురి అని సృష్టించి ఐటీడీపీలో పెట్టారే, వీళ్ళనేం చేయాలి? వీళ్ళపైన ఇప్పుడు ఈ ఐటీడీపీ వాళ్ళు పెట్టారు, వీళ్ళపైన కేసు కడుతుందా కూటమి ప్రభుత్వం? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? మా పార్టీకి చెందిన వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినా మేము కేసులు కడతామన్నారు కదా. టెక్కల్లో జనసేన ఫ్యాన్స్ అని చెప్పుకొని గంజాయి తాక్కునే వెధవలు, అంటే 500 రూపాయలు కక్కుతి పడే వెధవలు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకొని, అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళ నాయకుడు ఇదేనా నేర్పిస్తున్నాడండి? ఎంత అసభ్యకంగా నా మీద వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేసి పెడుతున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమానండి. ఫస్ట్ మహిళను గౌరవిస్తామని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మహిళను గౌరవిస్తే మరి మా మీద మాకు ఇలా అంటుంటే వీటికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ముందు వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమానండి. సోషల్ మీడియాలో ఎవరు రెచ్చిపోయినా కూడా ఏ మాత్రం సహించేది లేదు. ఫైల్ చేస్తాను తీసుకోమానండి.
చేయమనండి. చేయమనండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. దువ్వాడ శ్రీనివాస్ గా, ఒక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్సీగా, ఒక వైసీపీ కార్యకర్తగా నన్ను చంపుతా ఉన్నారు కదా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి 4 నెలలు అయింది కదా, ఎవిడెన్స్ తో పెట్టాను కదా, ఏమండి యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే మాధురి అని పెట్టారు కదా ఐటీడీపీ వాళ్ళు, ఏం యాక్షన్ తీసుకోరు? కంప్లైంట్ ఇస్తాం ఇప్పుడు. అలాగే జనసేన బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు కదా, కంప్లైంట్ ఇస్తాం, ఎఫ్ఐఆర్ కడతారా? మేము ఒకవేళ తప్పు చేస్తుంటే, మేము నిజంగా మీకు అసభ్యకరంగా ప్రవర్తించుంటే కట్టండి అయ్యా కేసులు, మా మీద కట్టండి దమ్ముంటే. మా నాయకత్వాల మీద, కేడర్ మీద, అమాయకుల మీద, కార్యకర్తల మీద కాదు. అలా కార్యకర్తల మీద కట్టాలనుకుంటే ఆ కార్యకర్తలందరితో మా పరిధుల్లో మేమే వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా చెప్తున్నాను, నేను 100 కేసులకి రెడీ ఈ 4-5 ఏళ్లలో. బహుశా మీకంత ఛాన్స్ కూటమి ప్రభుత్వం ఇవ్వదేమో. ఎందుకంటే మహిళని కించపరుస్తూ పోస్టు పెట్టిన వాళ్ళు టీడీపీ వాళ్ళైనా సరే తాట తీస్తామని చెప్పి చూపించమనండి. అవన్నీ చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చారు. నేను ఇప్పుడు కంప్లైంట్ పెడుతున్నాను. నా మీద జనసేన వాళ్ళు చాలా అసభ్యకరంగా మాట్లాడి యూట్యూబ్ లో పెట్టారు. అవి నన్ను ఎంత మనస్తాపానికి గురి చేశాయంటే ఆత్మహత్య చేసుకునేంత ప్రేరేపించిన విధంగా నన్ను, నా పసిపిల్లని 5 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఏం చేశారండి? పసిపిల్లని కూడా కామెంట్ చేసి పెట్టారు కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమనండి. అప్పుడు నమ్ముతాను పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నిజంగా ఆడవాళ్ళని గౌరవిస్తున్నాండి. ఇలాంటి వీళ్ళకేమో అంటున్నారని ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా అందరినీ కేసులు కట్టేసి ఇష్టానుసారం చేసి ఇది రాజకీయం అనరు, ఇది కూడా రాజకీయ కుట్ర అంటారు వీళ్ళు చేసుకునేది. అంతేగాని ఇప్పుడు మా మీద చేసుకుంటున్నారు కదా యాక్షన్, లేడీస్ మీద నేను కేసు పెడతాను, అది ఫైల్ చేసి అరెస్ట్ చేయమనండి. నేను ఇప్పుడు టెక్కల వెళ్ళగానే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. నా కంప్లైంట్ తీసుకొని దానికి ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోమనండి. అప్పుడు మేమంతా నమ్ముతాం. రాజకీయంగా ఎదుర్కోండి దమ్ముంటే, ఆడపిల్లల్ని ఇలా ట్రోల్ చేసి కాదు. సో రాజకీయంగా మిమ్మల్ని అణగదొక్కడానికి టీడీపీ, జనసేన కలిసి ఈ విధంగా చేస్తుందంట. అంతే, ఖచ్చితంగా. అంత నీచంగా, చాలా నీచంగా. మాధురి గారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు, వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళకి మన కన్నది ఒకడు కామెంట్ పెడతాడు కదా, వాడి కన్నది ఆడది, వాడు పెళ్లి చేసుకుంటే వాడితో వచ్చేది ఒక ఆడది, వాడికి తోబొట్టు ఒక ఆడది, వాడికి పుట్టే పిల్ల ఆడది. ఒక ఆడపిల్ల మీద కామెంట్ చేసేటప్పుడు ఎవరికైనా చేతులు ఎలా వస్తాయి? పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాడు కదా, మాకంటే కాల్దా? మాకు నొప్పి రాదా మిస్టర్ డిప్యూటీ సీఎం? మాకంటే కాల్దా? మీ కుటుంబ సభ్యుల గురించి మాత్రం నీకు కాలిపోయింది. కానీ పార్టీలు ఏమైనా కుటుంబ సభ్యుల్ని అలా మాట్లాడటం తప్పేగా? మా కుటుంబ సభ్యులు మాట్లాడచ్చా? మీ కుటుంబ సభ్యులు మాట్లాడడం కూడా తప్పే. అది కూడా తప్పే. ఇది తప్పైనా అది కూడా తప్పే. మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారు కదా. ఎవడండి జనసేన కేడర్? మీ ఇష్టం ఉంటే వ్యక్తిగతంగా కాదు, దమ్ముంటే నేను వేరేగా ఎదుర్కోండి, రాజకీయంగా సిద్ధాంతపరంగా ఎదుర్కోండి. ఎస్, నేను ఎమ్మెల్సీ, అధికార పార్టీలో 5 ఏళ్ళు ఉన్నాం. నేనేమైనా అవినీతి చేశానా? భూదందాలు చేశానా? లేకపోతే ఎక్కడైనా అక్రమ ఆస్తులు సంపాదించానా? అధికార దుర్వినియోగం చేశానా? రికార్డ్స్ తీయండి. దమ్ముంటే అధికారంలో మీరున్నారు, మేము తప్పు చేస్తుంటే మాకు లోపలయ్యండి, కేసులు కట్టండి. అది ఎదుర్కోవడం అంటే. అంతేకాని వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం మీకు ఉంటాయి. వ్యక్తిగత విషయాలు నా షర్ట్ ఇప్పాను కాబట్టి నా మచ్చలు తెలిసాయి. అయినా నేను ఒప్పుకుంటున్నాను ధైర్యంగా, మాధురి నేనేం చేస్తున్నాము, మా కుటుంబాన్ని ఎలా చూసుకుంటున్నాము, మా పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాము, పూసగుచ్చినట్టు చెప్పాం. మీకు దమ్ముందా? మీ షర్ట్లు కూడా ఇప్పానంటే, మీ షర్ట్లు కూడా ఇప్పితే మీ పుట్టుమచ్చలు కూడా తెలుస్తాయి. ఒక్కొక్కటి చరిత్రలు మేము తీయగలం.